ఇప్పుడు ఎలా అంటే కొంతమంది ఊర్లో ఉన్న సీనియర్ మేస్త్రి ఎవరైతే వాళ్ళకి పని ఇచ్చాడో ఆయన బోల్డ్ అన్ని బిల్డింగ్లు కట్టిన అనుభవం కదా, ఇంకా ఆయనే మేస్త్రి అలా చెప్తే అలానే బోర్డులు బిగిస్తారు, మేస్త్రి అలా చెప్తే అలానే పైపులు బిగిస్తారు, మేస్త్రి అలా చెప్తే అలానే రాడ్ బెండింగ్ అవుద్ది, మేస్త్రి ఎక్కడ ఏ కలర్ ఏమంటే అక్కడ ఆ పెయింటే వేస్తారు. ఇంకా ఓనర్ సాటిస్ఫాక్షన్ కూడా లేదు. కానీ ఇక్కడ అలా కాదు, పెద్ద బిల్డింగ్ అంటే ఏదో అపార్ట్మెంట్ కడితేనే అవన్నీ ఉండాలి. చిన్న చిన్న ఇళ్ళకి అవన్నీ అవసరం లేదు. ఎవరికి ఎలా నచ్చితే అలా పని చేయొచ్చు. ఇక్కడ స్విచ్ బోర్డు ఎక్కడ ఉన్నా పర్లేదు, ఎక్కడ ఏది ఉన్నా పర్లేదు, రాడ్ బెండింగ్ రింగులు ఎక్కడ కట్టినా పర్లేదు, ఐరన్ ఎక్కడ కట్టినా పర్లేదు, తాపి పని చేసిన మేస్త్రి ఎటు నుంచి ఎటుపక్క గజింబద్ద తిరిగినా పర్లేదు, పని అయిపోతుందా లేదా అంతే. మీరు ఇవేవి తెలుసుకోకుండా పని చేతిలో పెట్టేసి మీకున్న అనుభవంతో మీరు ఇల్లు కడుతున్నారు కదా, ఇన్ని ఇల్లు కట్టారు కదండి, మాది కూడా బాగానే చేస్తారని నమ్మకం మాకుందని చేతిలో పెట్టేస్తున్నారు. అక్కడ జరిగిన మిస్టేక్స్ మీకు అర్థం కాదు. అక్కడ ఏ విధంగా అయితే ఆ విధంగా తప్పులు కవర్ చేసుకొని పని చేసి పెట్టేస్తారు. బిల్డింగ్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది మీ మేస్త్రి మీకు ఏం కన్నాలు పెట్టాడని. అప్పుడు మీరు బాధపడాలి, నెత్తి నీరు కొట్టుకోవాలన్నమాట.